హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మంచి హెయిర్ ఆయిల్తో మీ ముందుకు వచ్చేసాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసాయండి. ఆయిల్లో వేయడానికి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ జమ చేసుకుంటున్నానండి. మందారం ఆకులు, మందారం పువ్వులు, కలబంద, ఇవన్నీ దుమ్ము ఏమైనా ఉంటే బాగా క్లీన్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి అండ్ కాస్త లోతుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. అందులోకి నేను 500 ml దాకా పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నా. మీరు కావాలంటే మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. ఇందులోకి 150 ml దాకా క్యాస్ట్రోల్ ఆయిల్ వేస్తున్నాను, అంటే ఆముదం అండి. ఇప్పుడు ఇందులోకి మందారం పువ్వులు, మందారం ఆకులు, ఆనియన్, కలబంద, మెంతులు, ఉసిరి, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గరిటెతో బాగా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఆయిల్ కాబట్టి తొందరగా పొంగిపోతుంది. ఈ నురగ చూసారా, ఈ నురగ అనేది పొంగిపోతుంది అనమాట. గిన్నెలోకి ఇలా గరిటె పెట్టేస్తే పొంగకుండా ఉంటుందండి. చూసారా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఆయిల్లోకి మగ్గిపోయాయి. ఇలా బాగా మగ్గిపోవాలన్నమాట ఆయిల్లోనే. ఈ ఆయిల్ అనేది మనకి హెయిర్ ఫాల్ తగ్గించడానికి, డాండ్రఫ్కి, హెయిర్ గ్రోత్కి, అంతేకాకుండా మన హెయిర్లో చివరన స్ప్లిట్స్ బాగా ఉండిపోతాయి కొందరికి, అవన్నీ రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఈ ఆయిల్ పూర్తిగా చల్లారాక ఇలా ఒక కంటైనర్లో కొడగొట్టుకొని మీ దగ్గర ఏదైనా బాటిల్ ఉంటే ఆ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. హెడ్ బాత్ చేసే 1 అవర్ ముందు బాగా మాడికి పట్టించి మసాజ్ చేసుకొని వదిలేసి 1 అవర్ వదిలేసి హెడ్ బాత్ చేస్తే చాలా రిఫ్రెష్గా ఉంటుందండి మనకి మైండ్ కూడా. అంతేనండి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మంచి హెయిర్ ఆయిల్. ఈ వీడియో మీకు యూజ్ అయిందనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.